Everyone. Now we're going to discuss about insert record set and update record set and delete from operations in Microsoft Dynamics. వీటిని మెయిన్ సెట్ బేస్డ్ ఆపరేషన్స్ అని పిలుస్తాం. సెట్ బేస్డ్ ఆపరేషన్స్ అంటే జనరల్గా మనం ఇన్సర్ట్ ఆపరేషన్ క్రడ్ ఆపరేషన్స్లో మీరు ఒక డేటా ఇన్సర్ట్ చేయడం కొన్ని టేబుల్స్లోకి, డేటా అప్డేట్ చేయడం, డేటా డెలీట్ చేయడం ఇలాంటివి చూసుంటాం కదా. సేమ్ అవేంటంటే రికార్డ్ బై రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ బై రికార్డ్ అవుతాయి అండ్ డేటాబేస్ కాల్స్ పెరుగుతాయి మనకి ఏఓఎస్కిను డేటాబేస్కి. అవి రెడ్యూస్ చేయడానికి అంటే సింగిల్ డేటాబేస్ కాల్లో బల్క్ డేటా ఇన్సర్షన్ కోసం ఇవి వాడతారనమాట. మెయిన్లీ ఫర్ బల్క్ డేటా ఇన్సర్ట్ ఆర్ బల్క్ డేటా అప్డేట్ ఆర్ బల్క్ డేటా డెలీట్. ఈ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసేవే ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్స్ అంటాం. సో అవి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్. ఇన్సర్ట్ అండర్స్కోర్ రికార్డ్ సెట్ ఇది ఒకటి. ఇంకోటి అప్డేట్ రికార్డ్ సెట్ ఉంటుంది. అప్డేట్ రికార్డ్ సెట్ అండ్ థర్డ్ వచ్చి డెలీట్ ఫ్రమ్. These are the three functions that we use for insertion, updation and deletion. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎగ్జాంపుల్లో మనం మెయిన్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ మీద ఫోకస్ చేద్దాం. వాట్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ డస్, దాని లిమిటేషన్స్ ఏంటి, దాంట్లో మనం ఎట్లా వర్క్ చేయొచ్చు అని చూద్దాము. అండ్ దీనికి ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నా, దట్ ఈజ్ లెడ్జర్ జనరల్ ట్రాన్స్. కొంచెం బల్క్ డేటా ఉన్న టేబుల్ ఒకటి తీసుకుంటున్నాను, లెడ్జర్ జర్నల్ ట్రాన్స్. ఇది దీంట్లో మనకి లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ లైన్స్ ఉంటాయి అండ్ దీంట్లో సమ్ ఫీల్డ్స్ లైక్ జర్నల్ నెంబర్ అండ్ కరెన్సీ కోడ్, ఈ 2 ఫీల్డ్స్ డేటా బయటకి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఏం చేశానంటే ఫస్ట్ ఒక శాంపిల్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాను, టేబుల్ 1 అని. జస్ట్ ఏ శాంపిల్ టేబుల్ విత్ 2 ఫీల్డ్స్. యా, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ టేబుల్, ఒక 2 స్ట్రింగ్ ఫీల్డ్స్ తీసుకున్నాను అండ్ ఒక డేట్ ఫీల్డ్ తీసుకున్నాను. జస్ట్ ఊరికే శాంపుల్గా సమ్ డేటా దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి, కొంచెం ఫాస్ట్గా ఎంత టైం తీసుకుంటుంది అది అబ్జర్వ్ చేయడానికి. సో జనరల్ ప్రాసెస్లో అయితే మనము ఒక టేబుల్ నుంచి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాం. లైక్ ఫస్ట్ టేబుల్ని డిక్లేర్ చేసి దెన్ మీ క్రడ్ ఆపరేషన్లో మీకు తెలిసింది వైల్ సెలెక్ట్ లెడ్జర్ జనరల్ ట్రాన్స్ బఫర్, అది ట్రాన్స్ అని పెట్టి మనం లూపింగ్ యూజ్ చేసి అండ్ దెన్ నేను ఒక శాంపుల్ టేబుల్ క్రియేట్ చేశాను కదా టేబుల్ 1 అని, దానికి కూడా ఒక బఫర్ డిక్లేర్ చేస్తున్నాను. ఐఎమ్ కీపింగ్ ఇట్ టేబుల్ 1 ఓన్లీ. సో దీంట్లోకి రికార్డింగ్ డేటా ఇన్సర్ట్ చేయడానికి we normally assign values like table 1 క్లియర్ రాస్తాము ఒక్కొక్కసారి. అంటే ఏమైనా రిపీటెడ్ వాల్యూస్ రాంగ్ వెళ్ళకుండా ఉండడానికి బై డిఫాల్ట్ పెట్టుకుంటూ ఉంటాము. అది లేకపోయినా కూడా పర్లేదు ఈ పర్టికులర్ కేస్లో. సో టేబుల్ 1 డాట్ ఫీల్డ్ 1కి నేను లెడ్జర్ జనరల్ ట్రాన్స్లో ఉన్న జర్నల్ నెంబర్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, సిమిలర్లీ ఫీల్డ్ 2కి కరెన్సీ కోడ్ అసైన్ చేస్తున్నాను, ట్రాన్స్ డాట్ కరెన్సీ కోడ్. ఓకే, అండ్ దెన్ టేబుల్ 1 డాట్ ఇన్సర్ట్. ఓకే, ఇది మీకు రెగ్యులర్గా తెలిసిన ప్రాసెస్. ఒక టేబుల్ నుంచి డేటా తీసుకురావడము, మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ బఫర్కి వాల్యూస్ అన్నీ అసైన్ చేసి ఎప్పుడైతే టేబుల్ డాట్ ఇన్సర్ట్ అంటామో ఈ రికార్డులు డేటాబేస్లో పడుతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఇష్యూ ఏంటంటే ఇది కొన్ని ఫ్యూ రికార్డ్స్ అనుకోండి, 1-2 రికార్డ్స్ 10 రికార్డ్స్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒకేసారి మనం సమ్ 10,000 రికార్డ్స్ అలా ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ఎవ్రీ ఇన్సర్ట్ కాల్కి ఇక్కడ ఏఓఎస్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది అనమాట. సో ఎవ్రీ ఇన్సర్ట్ విల్ హ్యావ్ ఏ డేటాబేస్ కాల్. ప్రతిసారి ప్రతి రికార్డ్కి డేటాబేస్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇది అవాయిడ్ చేయడానికి మనం సెట్ బేస్డ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. సెట్ బేస్డ్ ఆపరేషన్స్ ఏం చేస్తాయంటే
ఇట్లా ఒక్కొక్క డేటాబేస్ కాల్ కాకుండా ఒక క్వెరీని డైరెక్ట్‌గా మనము ఎస్‌క్యూఎల్‌లో ఎగ్జిక్యూట్ చేసేయొచ్చు. అంటే సింగిల్ డేటాబేస్ కాల్‌లో అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్‌కెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చాలా స్పీడ్ రన్ అవుతుందన్నమాట. సో, ఈ టైమ్ కాలిక్యులేట్ చేయడానికి నేను ఈ టేబుల్ తీసుకున్నాను కదా! ఫస్ట్ మనం అసలు లెడ్జర్ జనరల్ ట్రాన్స్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాము. లెడ్జర్ జర్నల్ ట్రాన్స్. లెడ్జర్ జనరల్ ట్రాన్స్‌కి జస్ట్ ఒక బఫర్ క్రియేట్ చేశా టేబుల్ కౌంట్ అని. దెన్ ఐఎమ్ యూజింగ్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ రెక్ ఐడి ఫ్రమ్ టేబుల్ కౌంట్. ఇక టేబుల్ కౌంట్ అంటే ఏంటి? లెడ్జర్ జనరల్ ట్రాన్స్. సో, లాస్ట్‌లో ఇన్ఫో రాసి స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేసి టేబుల్ కౌంట్ డాట్ రెక్ ఐడి. సో, కౌంట్ ఆఫ్ రెక్ ఐడి రాశాను కాబట్టి టేబుల్ కౌంట్ డాట్ రెక్ ఐడి అంటే నాకు టోటల్ కౌంట్ వస్తది. సో, ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్. యూఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో ఉన్నాను. సో, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం 13,314 రికార్డ్స్ ఉన్నాయి దీంట్లో. సో, ఈ 13,314 రికార్డ్స్ మనకి జనరిక్‌గా మనకి ఇంతకుముందు తెలిసిన ప్రాసెస్ ప్రకారం నేను వైల్ సెలెక్ట్ ద్వారా డేటా ఫెచ్ చేసి ఇన్సర్ట్ చేస్తే ఎంత టైం తీసుకుంటుంది అనేది కాలిక్యులేట్ చేద్దాం. సో, టైమ్ కాలిక్యులేషన్‌కి మనకి ఇట్లా ఒక కోడ్ ఉంది. ఇది D365లో పనిచేయదు. జస్ట్ ఊరికే మీకు టైమ్ డిఫరెన్స్ చూపించడానికి 2012లోనే ఉంది ఇది. ఫర్ టైమ్ బీయింగ్ వి ఆర్ యూజింగ్ ఇట్. Uh, we can write this syntax win API dot get count అని ఉంది. సిమిలర్లీ ఎండ్ టైంకి కూడా తను కౌంట్ చేసి వీఆర్ గెట్టింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అన్నమాట. తర్వాత దాన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నారు. సో, ఈ ఆపరేషన్ మీకు పెద్ద అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఊరికే మీకు ఎంత టైం డిఫరెన్స్ వస్తుందని చెప్పడం కోసం ఇది యూజ్ చేస్తున్నాము. ఇది మనకి జనరల్‌గా పెద్ద ఏం యూజ్ అవ్వదు. అండ్ టైమ్ కాలిక్యులేట్ చేయడానికి వేరే వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. D365లో అంతే కావాలంటే వేరే ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. సో, నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో, నౌ విల్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఇన్సర్ట్ దిస్ డేటా ఇంటూ ద న్యూ టేబుల్. సో, ఇప్పుడు న్యూ టేబుల్ ఓపెన్ చేస్తే దేర్ ఈస్ నో డేటా. టేబుల్ అయితే బ్లాంక్ ఉంది. రైట్? అండ్ లెడ్జర్ జనరల్ ట్రాన్స్ టేబుల్‌లో ఇప్పుడే కౌంట్ చేసాం కదా! దేర్ ఆర్ టోటల్ 13,314 records. Okay, if I run this normal generic insert operation, data fetches insert చేయడం, let's see how much time it will take. సో, ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనము బల్క్ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్స్ వాడాలి. ఇన్సర్ట్ రికార్డ్ సెట్, సిమిలర్లీ అప్డేట్ రికార్డ్ సెట్ అండ్ డిలీట్ చేయడానికి బల్క్‌గా డిలీట్ చేయడానికి డిలీట్ ఫ్రమ్ వాడతాం. లేకపోతే మనకి ఈవెన్ రన్ బేస్ బ్యాచెస్‌లో అయినా దేంట్లో అయినా సరే బల్క్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇది వాడాలి. సో, టైమ్ కన్స్ టైమ్ కన్జంప్షన్ తగ్గుతదనమాట. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. డేటాబేస్ కాల్స్ తగ్గించుకోవడము, లూపింగ్స్ తగ్గించుకోవడం ఇలాంటియన్నీ నెస్టెడ్ లూప్స్ తగ్గించడం ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ప్రొడక్షన్‌లో డేటా పెరుగుతా ఉంటుంది. ఒకటే కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇవాళ మీకు ఈజీగానే తక్కువ టైమే తీసుకోవచ్చు. కానీ ఒక 1, 2 ఇయర్స్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని ప్రాసెస్‌లు సెలెక్ట్ స్టేట్మెంట్స్ అవన్నీ కొంచెం స్లో డౌన్ అవుతా ఉంటాయి. బికాజ్ చాలా లాక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో వెతకాల్సి ఉంటుంది గదా! సో, ఎవ్రీ ఆపరేషన్ విల్ బి టేకింగ్ టైమ్. అందుకే మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ గాని ఏదైనా రాసినప్పుడు దాంట్లో ఎక్కువ అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. సింగిల్ రికార్డ్స్ తీసుకొస్తున్నప్పుడు ఫస్ట్ ఓన్లీ కీవర్డ్స్ వాడడము. అండ్ ఆల్సో ఇక్కడ ఈవెన్ వైల్ సెలెక్ట్‌లో గూడా మనం ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ వాడొచ్చు. బికాజ్ నేను ఓన్లీ 2 ఫీల్డ్సే వాడుతున్నాను కదా! జర్నల్ నంబరు, కరెన్సీ కోడే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ పెట్టి యూజ్ చేయొచ్చు. కొంచెం బఫర్ సైజ్ తగ్గుతుంది. ఎక్కువ ఈ ఎక్కువ బఫర్ తీసుకోకుండా తక్కువ మెమరీతో ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంటి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ వాడడము. అండ్ మెయిన్ ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్స్. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ గూడా ఎక్కువ అడుగుతారు. డూ యూ నో అబౌట్ సెట్ బేస్డ్ ఆపరేషన్స్ లేకపోతే ఇన్సర్ట్ రికార్డ్ సెట్ గురించి అలా అడుగుతారనమాట. అండ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌కి గూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్
ఇవి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వేరే మెథడ్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆహ్, ఎలా కొన్ని మోడిఫై చేయొచ్చు అవన్నీ ఈ సెషన్‌లో చూస్తాం మనం. అండ్ ఐయామ్ మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ ఓన్లీ. తర్వాత అప్డేట్ రికార్డ్ సెట్ అండ్ డిలీట్ ఫ్రమ్ చూద్దాం సెపరేట్‌గా. అండ్ సీ ఇక్కడ ద డేటా is still running and still trying to insert. Mm, let's see how much more time it will take. నేను పాజ్ చేశాను అండ్ ఇది జస్ట్ ఇప్పుడే ఇన్సర్ట్ అయిపోయింది. సో టోటల్‌గా ఇది 2.86 మినిట్స్ రన్ అయింది. త్రూ నార్మల్ ఇన్సర్ట్ ఆపరేషన్ మనకు తెలిసిన దాని ప్రకారం వైల్ లూప్ తిప్పి డేటా తీసుకొస్తే మనకి 2.86 మినిట్స్ పట్టింది. సేమ్ థింగ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌తో చేస్తే ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇన్సర్ట్ రికార్డ్ సెట్ సింటాక్స్, I'll show you how it will work. ఫస్ట్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ రాయాలి. మనకి ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది ఆటోమేటిక్‌గా. ఇన్సర్ట్ రికార్డ్ సెట్ ఫస్ట్ డెస్టినేషన్ టేబుల్ చెప్పాలి. ఇక్కడ డెస్టినేషన్ టేబుల్ ఏంటి? టేబుల్ 1 దేంట్లో అయితే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ మెన్షన్ చేయాలి. తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏ ఏ ఫీల్డ్స్‌కి డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అది మెన్షన్ చేయాలి. లైక్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఫీల్డ్ 1, కామా ఫీల్డ్ 2. ఓకే. ఈ 2 ఫీల్డ్స్‌కి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఈ తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి ఇక్కడ. ఇక్కడేం టెర్మినేట్ చేయడం అలా ఏమి ఉండదు. ఇదంతా ఒక కంటిన్యూయస్ సింగిల్ స్టేట్మెంట్. ఈవెన్ మీరు గూగుల్‌లో ఇన్సర్ట్ రికార్డ్ సెట్ అని కొట్టినా చాలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. సింటాక్స్ విల్ బి ద సేమ్. సో ఇక్కడ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏమేం ఫీల్డ్స్ అసైన్ చేస్తున్నాం అనేది. సో ఐయామ్ గెట్టింగ్ జర్నల్ నమ్, కామా కరెన్సీ కోడ్. కరెన్సీ కోడ్ ఫ్రమ్ విచ్ టేబుల్? ద ట్రాన్స్ టేబుల్, దట్ ఈస్ లెడ్జర్ జర్నల్ ట్రాన్స్. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చామో ఇక్కడ కూడా అన్నే ఫీల్డ్స్ ఉండాలి. సేమ్ ఫీల్డ్స్ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఫీల్డ్ 1లోకి ఏం డేటా ఇన్సర్ట్ అవుతుందంటే ఇక్కడ సెలెక్ట్లో ఉన్న ఫస్ట్ ఫీల్డ్లో వాల్యూ వెళ్ళి ఫీల్డ్ 1లో పడుతుంది. అండ్ ఈ సెకండ్ ఫీల్డ్ ఏది తెచ్చుకున్నామో అది వెళ్ళి ఫీల్డ్ 2లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ ఎలా అయితే నేను జర్నల్ నెంబర్ ఫీల్డ్ 1కి కరెన్సీ కోడ్ ఫీల్డ్ 2కి అసైన్ చేసామో దీంట్లో ఇట్లా అసైన్ చేస్తాము. సో ద సింటాక్స్ విల్ లుక్ లైక్ దిస్. అండ్ నౌ విల్ సీ హౌ మచ్ టైమ్ దిస్ వన్ విల్ టేక్. బిఫోర్ దిస్ విల్ కౌంట్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్సర్టెడ్. నేను టేబుల్ 1 రాసి కౌంట్ చేస్తున్నాను. ఇందాక జర్నల్‌లో కౌంట్ చేస్తే ఎన్నొచ్చినాయి టోటల్? 13,314. ఇప్పుడు టేబుల్ 1లో కౌంట్ చేస్తున్నాను. టేబుల్ 1 బఫర్ నేమ్ సేమ్ ఉంచేసి జస్ట్ టేబుల్ 1 అని మార్చాను. సో కౌంట్ చేస్తే ఇక్కడ కూడా 1314 రికార్డ్స్ ఉన్నాయి. బికాస్ సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి కాబట్టి. సో దిస్ ఈస్ ఫైన్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను ఆ టేబుల్స్ని బ్లాంక్ చేస్తున్నాను. లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, ద రికార్డ్స్ గాట్ డెలీటెడ్ అండ్ sorry, I forgot to delete this method. ఓకే. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 0.01 మినిట్స్. అండ్ ఇప్పుడు టేబుల్ 1కి వెళ్ళి కౌంట్ చేస్తే ఆల్ ద రికార్డ్స్ గాట్ ఇన్సర్టెడ్. సి అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది ఇన్సర్ట్ అయిపోయింది. వెరీ లెస్ డిఫరెన్స్. అదే మనం వైల్ లూప్తో చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంది. యాక్చువల్లీ ఇందాకడ నేను ఇన్సర్ట్ మెథడ్ ఒకటి రిమూవ్ చేయలేదు.
I can show you this here. So same Mali using the old operation, we'll try to execute again. Records delete చేస్తాను. Now table is empty again. So I'm going to execute this one more time. Yeah. సో నౌ ఇట్ టుక్ 1.37 మినిట్స్. ఇందాక 2 ఎందుకు తీసుకుందంటే నేను ఇక్కడ ఓవర్ రైడ్ ఇన్సెట్ మెథడ్ ఒకటి రాశాను. అది డిలీట్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు చూస్తే ఈ నార్మల్ ప్రాసెస్లో మనకి 1.37 మినిట్స్ తీసుకుంది. ఏది నార్మల్గా వైల్ తిప్పి నేను డేటా అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తే 1.37. నవ్ అగైన్ ద సేమ్ థింగ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్తో మళ్ళీ డిఫరెన్స్ చూపిస్తాను. ఇఫ్ ఐ టేక్ ఆఫ్ దిస్ అండ్ బిఫోర్ దిస్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయింది కదా, లెట్స్ మేక్ ఇట్ బ్లాంక్. ఎగ్జిక్యూట్. దీస్ మెనీ రోస్ ఎఫెక్టెడ్, సో అవన్నీ డిలీట్ అయిపోయినాయి. సో ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్, see there are no records in the table. If I execute it now with the insert record set, just 0.01 minutes. So చాలా fraction of second లో అయిపోయింది. You can open the table and see the data. సో ఇక్కడ డేట్ ఫీల్డ్కి ఏం వాల్యూ లేదు, ఓన్లీ ఫీల్డ్ 1కి ఫీల్డ్ 2కి మాత్రమే డేటా ఇచ్చాను లెడ్జర్ జనరల్ ట్రాన్స్ నుంచి. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ద కౌంట్ ఆపరేషన్ టు సీ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్. టేబుల్ 1లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 13,314. సో లెడ్జర్ ట్రాన్స్ నుంచి అన్ని రికార్డ్స్ వచ్చి ఇన్సర్ట్ అయినాయి. సో సీ ద డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఈవెన్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ అయినా కూడా ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. బికాస్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ ఏం చేస్తుందంటే ఇదంతా ఒక సింగిల్ క్వెరీ లాగా, ఒక సింగిల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ లాగా కన్వర్ట్ అయ్యి డైరెక్ట్ ఎస్క్యూఎల్కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇదేం చేస్తుంది, వైల్ లూప్ ఒక్కొక్క రికార్డ్ని తీసుకుని ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తుంది. సెపరేట్గా ఒక్కొక్క రికార్డ్ని తీసుకెళ్లి డేటాబేస్లో పెడుతూ ఉంటుంది అనమాట. ఇలా లూప్ తిరుగుతూ ఉంటుంది కదా, 18 to 23 ఇలా లూప్ తిరుగుతున్నప్పుడు వన్ బై వన్ పంపిస్తూ ఉంటుంది. సో ద నెంబర్ ఆఫ్ డేటాబేస్ కాల్స్ విల్ బి మోర్. అందుకనే దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇదేంటంటే సింగిల్ డేటాబేస్, ఒక్క డేటాబేస్ కాల్లో మొత్తం ఎంటైర్ డేటా తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేస్తుంది. ఎలా ఇన్సర్ట్ చేస్తుందంటే ఈ క్వెరీ అంతా ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో కన్వర్ట్ అయ్యి ఎస్క్యూఎల్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఎస్క్యూఎల్లో అక్కడే డేటా డైరెక్ట్ టేబుల్ టు టేబుల్ కాబట్టి ఎస్క్యూఎల్ ఆపరేషన్ ఎప్పుడైనా డేటాబేస్ది ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఆ లేటెన్సీ ఏముండదు అనమాట. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సెట్ బేస్డ్ ఆపరేషన్స్. అయితే ఇంకా సెట్ బేస్డ్ ఆపరేషన్స్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు టైం అయితే చూసాం కదా, హౌ మచ్ టైం ఎంత ఫాస్ట్గా క్విక్గా అవుతుంది అనేది. సో ఇట్లా ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్, కంపల్సరీ రాయాలి. ఈవెన్ కోడ్ రివ్యూస్లో కూడా మీరు బల్క్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు అనుకోండి, అడుగుతారు వై డోంట్ యూ యూజ్ ఏ సెట్ బేస్డ్ ఆపరేషన్ అండ్ ఆల్సో అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మెయిన్లీ ఫర్ బల్క్ డేటా వీ డూ దిస్ సెట్ బేస్డ్ ఆపరేషన్స్. టోటల్ 3 ఉన్నాయి, ఇన్సర్ట్ రికార్డ్ సెట్, అప్డేట్ రికార్డ్ సెట్ అండ్ డెలీట్ ఫ్రమ్. అయితే నవ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ చూసాం కదా డిఫరెన్స్ ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో ఉన్న రిమైనింగ్ ఫీచర్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను, టేబుల్ 1లోకి డేటా ఇన్సర్ట్ చేశాను కదా, డేట్ ఫీల్డ్లోకి డేటా ఏం ఇన్సర్ట్ చేయలేదు. సో డేట్ ఫీల్డ్లోకి నేను ఇవాళ డేట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఇన్సర్ట్ రికార్డ్ సెట్లో నేను ఫ్రమ్ ఫీల్డ్స్ 2 ఫీల్డ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏమో సింటాక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇన్సర్ట్ రికార్డ్ సెట్ అని రాయాలి. నెక్స్ట్ ఏ టేబుల్లో అయితే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. టేబుల్ బఫర్, నాట్ ద డైరెక్ట్ టేబుల్. నేను ఇక్కడ 2 ఒకటే ఇచ్చుకున్నాను నేమ్, బట్ ఇక్కడ టేబుల్ బఫర్ ఇవ్వాలి. ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి దాంట్లో మనం ఎన్ని ఫీల్డ్స్కి డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంకొక ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేద్దాం అనుకున్నాను, దట్ ఈస్ డేట్ ఫీల్డ్. ఇక్కడ ఉంది కదా డేట్ ఫీల్డ్ అని, దానికి కూడా డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెలెక్ట్ అని రాసి మనం ఏమేం ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఇక్కడ డెస్టినేషన్లో ఉన్న ఫస్ట్ ఫీల్డ్కి అసైన్ అవుతుంది. సో ఇది డెస్టినేషన్ ఫీల్డ్, ఇదేమో సోర్స్ ఫీల్డ్ అనమాట, ఎక్కడి నుంచి డేటా పుల్ చేస్తున్నాము
దేనికి ఇన్సర్ట్ చేస్తున్నాము. ఈ జర్నల్ నం ఫీల్డ్ 1కి పాయింట్ అయినట్టు. సెకండ్ ఫీల్డ్ కరెన్సీ కోడ్ ఏమో ఫీల్డ్ 2కి పాయింట్ అయింది. సో థర్డ్ ఫీల్డ్ నేనేం చేస్తున్నానంటే ఫీల్డ్ లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇన్సర్ట్ చేయాలి. కానీ లెడ్జర్ జనరల్ ట్రాన్స్‌లో మనకి టుడే అని ఏమి ఉండదు కదా! టుడే అనేది ఏ రోజుకి ఆ రోజు మారిపోద్ది. ఇవాళ రన్ చేస్తే నాకు ఈ డేట్ వస్తుంది. రేపు రన్ చేస్తే ఇంకో డేట్ వస్తుంది. సో అట్లా ఏదైనా వేరియబుల్ నుంచి వాల్యూ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆహ్, నేను వి హావ్ టు డిక్లేర్ సమ్ వేరియబుల్ టుడే డేట్ సమ్ డేట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. అండ్ దానికి టుడే ఫంక్షన్ పాస్ చేశాను. టుడే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇవాళ డేట్ తీసుకొచ్చి ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్‌తో దీనికి టుడే డేట్‌కి అసైన్ అవుతుంది. సో, ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌లో మనం ఇట్లా నార్మల్‌గా ఉన్న వేరియబుల్‌ని గూడా తీసుకెళ్ళి ఇక్కడ ఫీల్డ్స్‌లో యాడ్ చేయొచ్చు. వేరియబుల్. ఇక్కడ జర్నల్ నం కరెన్సీ కోడ్ వచ్చి ఫీల్డ్స్. ఏ టేబుల్‌లో? లెడ్జర్ జనరల్ ట్రాన్స్ టేబుల్‌లో. లెడ్జర్ జనరల్ ట్రాన్స్ టేబుల్‌లో ఫీల్డ్స్ డైరెక్ట్‌గా ఇట్లా ఇచ్చేసాను. కావాలనుకుంటే ఇట్లా డైరెక్ట్‌గా వేరియబుల్‌ని గూడా ఇవ్వచ్చు మనం. సో దట్ ఈ ఈ థర్డ్ వేరియబుల్ వాల్యూ ఎళ్లి ఎందులో సెట్ అవుతుంది? డేట్ ఫీల్డ్. నా టేబుల్‌లో ఉన్న థర్డ్ ఫీల్డ్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో నేను వేరియబుల్‌లో వాల్యూని టేబుల్ డెస్టినేషన్ ఫీల్డ్‌కి పాయింట్ చేశా అనమాట. సో ఇట్లా వేరియబుల్స్ గూడా యూజ్ చేయొచ్చు. అలానే నేను ఫీల్డ్ 1లోకి ఆహ్, ఏదైనా స్ట్రింగ్ పాస్ చేయాలనుకున్నాననుకోండి. ఏదైనా ఈడీటీ మెన్షన్ చేసుకొని స్ట్రింగ్ కాకుండా మేజర్‌గా ఈడీటీస్ మెన్షన్ చేస్తాము. ఈడీటీస్ మెన్షన్ చేసి, ఆ ఈడీటీలోకి మనము ఏం వాల్యూ పాస్ చేయాలనుకుంటున్నామో అది పాస్ చేసి, అది డైరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సమ్ నంబర్ అనుకున్నాననుకోండి. దానికి ఈ వేరియబుల్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ ఫీల్డ్ ప్లేస్‌లో పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడేంటి నేను ఒక వాల్యూయే ఎళ్తుంది. ఇప్పుడు ఇది లూపింగ్ కదా! లూపింగ్ ఇన్ ద సెన్స్ చాలా రికార్డ్స్ ఉన్నాయి కదా! 13,314 రికార్డ్స్ ఉన్నాయి. అన్నిటికి ఒకటే వాల్యూ ఎళ్తుంది. మల్టిపుల్ వాల్యూస్ తీసుకురావడానికి కుదరదనమాట. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ఎలా పనిచేస్తుందో. లెట్స్ కంపైల్ ఇట్ అండ్ దెన్ బిఫోర్ రన్నింగ్ ఇట్ ఈ టేబుల్‌ని బ్లాంక్ చేద్దాము. ప్రెజెంట్ ఇందాకడ ఇన్సర్ట్ అయిన డేటా ఉంది కదా! లెట్స్ గో టు ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ నుంచి అయితే ఇది కొంచెం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. 2 టేబుల్స్ నుంచి డేటా తీస్తున్నాను. ఇందులో సెకండ్ టేబుల్‌లోనే డేటా ఇన్సర్ట్ చేసాం ప్రెజెంట్. ఈ టేబుల్ 2తో యూజ్ ఏంటో చెప్తాను. సో, టోటల్ 13,314 రికార్డ్స్ గాట్ డిలీటెడ్. సో, ఇప్పుడు టేబుల్ ఓపెన్ చేస్తే దేర్ వోంట్ బి ఎనీ డేటా. ఇట్స్ బ్లాంక్. సో, దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అగైన్ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. మిల్లీ సెకండ్‌లోనే అయిపోయింది మనకి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో, ఐ ఓపెన్ ద టేబుల్. నాకు ఇక్కడ డేట్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అన్ని టోటల్ 13,314 రికార్డ్స్‌కి నాకు డేట్ వచ్చేసింది. సో, ఇట్లా మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసి కూడా వాల్యూస్ అసైన్ చేయొచ్చనమాట ఫీల్డ్స్‌కి. సో, కానీ ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో ఇక్కడ సోర్స్‌లో గూడా అన్నే ఫీల్డ్స్ ఉండాలి. అండ్ అందులో ఫీల్డ్స్ ఉండొచ్చు. ఇట్లా ఒక వేరియబుల్ గూడా ఉండొచ్చు. ఒకటే వాల్యూ ఎళ్తుందనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ రికార్డ్‌కి ఒక డేట్, సెకండ్ రికార్డ్‌కి ఇంకో డేట్ అట్లా ఇవ్వడానికి ఇంక్రిమెంట్ చేయడానికి పాసిబిలిటీ లేదు దీంట్లో. మనకి వైల్ లూప్‌లో అయితే ఇంక్రిమెంట్ పెట్టుకుంటాం గదా! లైక్ టుడే డేట్ +1 అని పెట్టాననుకోండి. ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది డేట్. ఒక్కొక్క రికార్డ్‌కి ఒక డేట్ పడుతూ ఉంటుంది. ఇంటిజర్ ఫీల్డ్ పెట్టుకున్నా గూడా ఇంక్రిమెంట్ చేస్తూ ఇన్సర్ట్ చేయొచ్చు. అట్లాంటి థింగ్స్ ఇందులో చేయలేము. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు జర్నల్ నంబర్ ఇన్సర్ట్ అవుతుంది కదా టేబుల్‌లో. నేను దీన్ని కంకాటనేట్ చేయాలనుకున్నాను. అంటే హ్యాష్‌టీజ్‌గా ఆహ్, ఇలా 006 కాకుండా దీని ముందు నేను సమ్ స్ట్రింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐకేసీఎస్ హైఫెన్ ఇట్లా పెట్టి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటిది గూడా మనకి ఇందులో పాసిబిలిటీ ఉండదు. ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌లో. రన్ టైమ్‌లో మనము ఇప్పుడు ఈ జర్నల్ నంబర్ ముందు నేను ఐకేసీఎస్ అని పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. ఇచ్చినా సరే మనకి ఎర్రర్ వస్తుంది. సో, అట్లా ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఏ ఫీల్డ్ ఉందో అదే ఫీల్డ్ వాల్యూ హ్యాష్‌టేగ్‌గా అందులోకెళ్ళిపోతుందనమాట. ఇంకొకటి ఏమైనా వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ వాల్యూ ఎళ్తుంది. ఇక్కడ కరెక్ట్‌గా డెస్టినేషన్ ఫీల్డ్స్ ఎన్నున్నాయో సోర్స్ ఫీల్డ్స్ కూడా అన్నే ఉండాలి. సో, ఇట్లా ఇన్సర్ట్ రికార్డ్ సెట్ పనిచేస్తుంది. అండ్ ఆల్సో మనం కావాలనుకుంటే వేర్ కండిషన్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సెలెక్ట్‌కి ఎలా వేర్ కండిషన్ యాడ్ చేస్తాము?
ఇక్కడ నేను సెలెక్ట్ ఈ 3 ఫీల్డ్స్ ఫ్రమ్ టేబుల్ అంటున్నాం. ఈ 2 ఫీల్డ్స్ ఇదేమో జస్ట్ వేరియబుల్. సో వేర్ కండిషన్ నేను ట్రాన్స్ మీద అప్లై చేయొచ్చు. మేబీ ట్రాన్స్ డాట్ మేబీ ట్రాన్సాక్షన్ డేట్ ఏమైనా ఉందనుకోండి. ట్రాన్సాక్షన్ డేట్ ఈక్వల్ టు సమ్ డేట్ పాస్ చేయొచ్చు. ఆర్ కరెన్సీ కోడ్ ఈక్వల్ టు ఓన్లీ పర్టికులర్ కరెన్సీ వాల్యూసే కావాలనుకోండి నాకు. మేబీ ఐఎన్ఆర్ వాల్యూసే కావాలి. ఇట్లా ఐఎన్ఆర్ అని పాస్ చేయొచ్చు. అప్పుడు ఓవరాల్‌గా లెడ్జర్ జనరల్ ట్రాన్స్ నుంచి ఓన్లీ ఐఎన్ఆర్ కరెన్సీకి మ్యాచ్ అవుతున్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అవి మాత్రమే ఇన్సర్ట్ అవుతాయన్నమాట. సో, అట్లా మనం వేర్ కండిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇంకొకటి జాయిన్స్ కూడా యాడ్ చేయొచ్చు. జాయిన్స్ యాడ్ చేస్తే ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ డేట్ ఫీల్డ్‌ని మనము కొంచెం ముందుకి మూవ్ చేద్దాము. ఫస్ట్ డేట్ ఫీల్డ్ పెట్టేస్తున్నాను. సో టుడే డేట్‌ని గూడా ముందుకు మూవ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇందాకట్లాగే దేర్ ఈస్ నో డిఫరెన్స్. వేర్ కండిషన్ తీసేస్తున్నా ప్రెజెంట్. కీప్ ఇట్ సింపుల్. సో ఇప్పుడు టుడే డేట్ వాల్యూ డేట్ ఫీల్డ్‌లోకెళ్తుంది. జర్నల్ వాల్యూ దీంట్లోకెళ్తుంది. కరెన్సీ కోడ్ దీంట్లోకెళ్తుంది. నో డిఫరెన్స్. అంత బానే ఉంది. సో నే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు జర్నల్ నంబర్ ఏమో లెడ్జర్ జనరల్ ట్రాన్స్ నుంచి తీసుకొని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెడ్జర్ జనరల్ టేబుల్ నుంచేమో నేమ్ అనే ఒక వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. లెడ్జర్ జనరల్ టేబుల్ ఏమో లెడ్జర్ జనరల్ ట్రాన్స్‌కి పేరెంట్ టేబుల్ అన్నమాట. ఐ విల్ షో యూ ద రిలేషన్ ఆల్సో. లెడ్జర్ టేబుల్. ఓకే. లెడ్జర్ టేబుల్‌కెళ్తే ఇఫ్ ఐ గో టు ledger journal trans, go to relations, sorry, ledger journal trans, go to relations, ledger journal table. ఓకే. ఇక్కడ రిలేషన్ చూడండి. దీనికి దానికి జర్నల్ నెంబర్తో ఉంది రిలేషన్. సో టేబుల్ అండ్ ట్రాన్స్ ఆర్ లింక్డ్ విత్ జర్నల్ నెంబర్. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఇక్కడ నుంచి నేను లైన్ టేబుల్ని లూప్ తిప్పుతున్నాను కదా, లైన్ టేబుల్ నుంచి హెడర్ టేబుల్కి జాయిన్ రాస్తాను. మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎలా అయితే జాయిన్ రాసుకుంటామో సేమ్ అట్లనే రాసేసుకోవచ్చు ఇందులో. సో సెలెక్ట్ జాయిన్ లెడ్జర్ టేబుల్ లెడ్జర్ టేబుల్ అండ్ లెడ్జర్ టేబుల్లో నాకు నేమ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. సో ఆ నేమ్ ఫీల్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. జాయిన్ నేమ్ ఫ్రమ్ లెడ్జర్ టేబుల్. ఓకే. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ రావు ఫీల్డ్స్. జస్ట్ కరెక్ట్‌గా నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు టోటల్‌గా సోర్స్ డెస్టినేషన్ ఫీల్డ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3. కానీ సోర్స్ ఫీల్డ్స్ చూస్తే 1, 2, 3. ఈ 3 ఫీల్డ్స్ ఏమో ట్రాన్స్ నుంచి అండ్ జాయిన్ నేమ్ ఇది ఫోర్త్ ఫీల్డ్. సో ఫోర్త్ ఫీల్డ్ ఇక్కడేమో 3 ఫీల్డ్స్ ఉన్నాయి డెస్టినేషన్ ఫీల్డ్‌లో. కానీ సోర్స్ ఏమో 4 ఇచ్చాను. అట్లా మిస్ మ్యాచ్ ఉండకూడదు. మిస్ మ్యాచ్ ఉంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది. సెలెక్టెడ్ ఫీల్డ్ లిస్ట్ 4 ఫీల్డ్స్ డస్ నాట్ మ్యాచ్ ద ఇన్సర్షన్ ఫీల్డ్. ఇలా ఎర్రర్ వస్తుందన్నమాట. సో అయితే మనం ఇందులోంచి ఒకటి తీసేయాలి. సో కరెన్సీ కోడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు కంపైల్ చేస్తే మనకు కరెక్ట్‌గా 2 ఫీల్డ్స్ మ్యాచ్ అయినాయి. సో డేట్ ఫీల్డ్‌లోకి మన వేరియబుల్‌లో వాల్యూ ఏదుంటే అది వెళ్ళిపోతుంది. ఫీల్డ్ 1లోకేమో జర్నల్ నంబర్ ఏ టేబుల్ నుంచి ట్రాన్స్ టేబుల్ లెడ్జర్ జర్నల్ ట్రాన్స్ టేబుల్‌లో ఉన్న జర్నల్ నంబర్ ఏమో ఫీల్డ్ 1లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఫీల్డ్ 2లోకేమో నేమ్ ఫీల్డ్ వెళ్తుంది. నేమ్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ వెళ్తుంది. ఏ టేబుల్ నుంచి అంటే లెడ్జర్ జర్నల్ టేబుల్. ఇలా జాయిన్ చేసి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకురావచ్చు. ఆహ్, అండ్ తర్వాత కావాలంటే దీని మీద వేర్ కండిషన్ కూడా యాడ్ చేయొచ్చు. వేర్ ట్రాన్స్ dot currency code or any value equal to INR ఏ ఫీల్డ్ అయినా తీసుకోవచ్చు. లెడ్జర్ జనరల్ టేబుల్లో కూడా నాకు వేర్ కండిషన్ యాడ్ చేయాలని ఉంది. లెడ్జర్ జనరల్ టేబుల్ డాట్ మేబీ అప్రూవర్ అని కనిపిస్తుంది ఇక్కడ. అప్రూవర్ ఈక్వల్ టు సమ్ మనకేమైనా పేరు తెలిస్తే అప్రూవర్ ఐడి అలా పాస్ చేయొచ్చు.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకి నార్మల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ లాగే సెలెక్ట్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ ట్రాన్స్ టేబుల్ వేర్ ట్రాన్స్ డాట్ కరెన్సీ కోడ్ ఈక్వల్ టు ఇది. సో ట్రాన్స్లో ఈ రికార్డ్ ఈ కరెన్సీ కోడ్కి మ్యాచ్ అయిన డేటా తెమ్మని చెప్తున్నాం. అండ్ జాయినింగ్ విత్ లెడ్జర్ జర్నల్ టేబుల్, దట్ ఈస్ ద బఫర్ లెడ్జర్ టేబుల్ వేర్ లెడ్జర్ టేబుల్ ఈక్వల్ టు ఇది. అండ్ మెయిన్ థింగ్, మనము టూ టేబుల్స్ని జాయిన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, వీ షుడ్ ఆల్సో రైట్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ. రిలేషన్ మిస్ చేస్తే ఏమవుతుంది, ఇది వేరే, ఇది జాయిన్ పెట్టాం కానీ రిలేట్ చేయకపోతే మనకి టూ టేబుల్స్ లింక్ అవ్వవు కదా. సో వీ షుడ్ ఫస్ట్ మెన్షన్ ద రిలేషన్ ఆల్సో. లెడ్జర్ టేబుల్ డాట్, ఈ హెడర్ టేబుల్కి దీనికి రిలేషన్ ఏముంది, జర్నల్ నంబర్ ఉంది. ఓకే, అప్రూవర్ ఐ థింక్ ఇట్స్ సమ్ అదర్ డేటా టైప్ అనుకుంటా. విల్ టేక్ సమ్ అదర్ ఫీల్డ్ వేర్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు హెచ్డిఎఫ్సి. ఓకే, అండ్ జర్నల్ నమ్ ఈక్వల్ టు ట్రాన్స్ డాట్ జర్నల్ నమ్. ఇదే కదా పేరెంట్కి చైల్డ్కి రిలేషన్. సో ఇట్లా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాను, ఆ సెలెక్ట్లో వేర్ కండిషన్ పాస్ చేసుకుంటున్నాను, అండ్ ఆల్సో వేరే టేబుల్తో జాయిన్ చేసుకుంటున్నాను, దాని మీద కూడా వేర్ కండిషన్స్ అప్లై చేస్తున్నాను. జాయిన్ చేసినప్పుడు మెయిన్ మనకి ఫస్ట్ టేబుల్కి సెకండ్ టేబుల్కి రిలేషన్ ఉండాలి కదా, ఆ రిలేషన్ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో అడిషనల్గా ఒక కండిషన్ కూడా పెట్టుకున్నాను. ఇట్లా ఫైనల్గా ఈ సెలెక్ట్ ద్వారా ఏ డేటా వస్తుందో ఆ డేటాకి సంబంధించిన ఈ త్రీ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వెళ్ళి ఇన్సర్ట్ అవుతాయి. ఇదేమో వేరియబుల్, మేబీ ఫర్ టైమ్ బీయింగ్ విల్ ఇగ్నోర్ దాట్. ఓన్లీ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 పెడదాము. సో ఇప్పుడు జర్నల్ నమ్ ఏమో ట్రాన్స్ టేబుల్ నుంచి తీసుకుంటుంది, నేమ్ ఏమో లెడ్జర్ జర్నల్ టేబుల్ నుంచి తీసుకుంటుంది. తీసుకుని ఈ రెండు కరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్ 1 ఫీల్డ్ 2లో ఇన్సర్ట్ అవుతాయి విత్ ఆల్ దీస్ కండిషన్స్ సాటిస్ఫైయింగ్. అంటే ఫిల్టర్ డేటా వస్తుంది అనమాట, అన్ని రికార్డ్స్ రాకుండా కరెక్ట్గా ఫిల్టర్ రికార్డ్స్ వస్తాయి. ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ ఐఎన్ఆర్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దట్ కండిషన్. అండ్ హియర్ ఆల్సో ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ పుట్టింగ్ ద రిలేషన్. హెడర్ టేబుల్ మీద ఉన్న ఫిల్టరు లైన్స్ టేబుల్ మీద ఉన్న ఫిల్టర్ రిమూవ్ చేసేసాను. సో డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, ట్రాన్స్ టేబుల్ని హెడర్ టేబుల్ని జాయిన్ చేసేసి వేర్ కండిషన్తో లైన్స్ టేబుల్ నుంచేమో జర్నల్ నంబర్ తీసుకున్నాను, హెడర్ టేబుల్ నుంచేమో నేమ్ తీసుకున్నాను. ఈ రెండింటిని తీసుకొచ్చి డెస్టినేషన్ ఫీల్డ్ 1 అండ్ ఫీల్డ్ 2లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇట్లా కూడా మనము డేటా మల్టిపుల్ టేబుల్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఫీల్డ్స్ రాసుకొని జాయిన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ టేబుల్స్ ఉంటే మనము ఏం చేస్తాం, డర్పాటీ టేబుల్, డర్పాటీ లొకేషన్, లాజిస్టిక్ లొకేషన్ రోల్, అన్నిటి నుంచి డేటా తీసుకుని దాన్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ జాయిన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ జాయిన్ వాడచ్చు. ఆ ఫైనల్ అవుట్పుట్ వాల్యూయే మనకి వెళ్ళి ఇక్కడ సిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎగ్జిస్ట్ జాయిన్ వాడేసాను అనుకోండి, ఇక్కడ ఎగ్జిస్ట్ జాయిన్ వాడితే ఆ, ఏమవుతుంది, ఎగ్జిస్ట్ జాయిన్ రూల్ మనకు తెలుసు కదా, సెకండ్ టేబుల్ నుంచి డేటా ఏం రాదు, అంటే నేమ్ బ్లాంక్ వస్తుంది. నేమ్ బ్లాంక్ వచ్చిందంటే ఫీల్డ్ 2 వాల్యూ బ్లాంక్ అయిపోతుంది. సో అలాంటి చూసుకుని కరెక్ట్గా ప్రాపర్ జాయిన్స్ వాడుకొని కరెక్ట్గా వాల్యూస్ వచ్చే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుని ఆ వాల్యూస్ని కరెక్ట్గా దీనికి మ్యాప్ చేసామనుకోండి, సేమ్ డేటా విల్ గో అండ్ ఇన్సెట్ ఇన్ టు ద టేబుల్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకి ఫాస్ట్గానే అవుతుంది. బిఫోర్ దిస్ ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ద రికార్డ్స్ వన్ మోర్ టైమ్. టేబుల్ బ్లాంక్ చేశాను అండ్ ఐఎమ్ జస్ట్ ఇన్సర్టింగ్ దిస్ డేటా అగైన్. ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. టేబుల్ ఓపెన్ చేస్తే జర్నల్ నెంబర్ వచ్చింది, ఫీల్డ్ 2 ఏమో నేమ్ తీసుకుంది, ఇదేమో లెడ్జర్ జర్నల్ టేబుల్ నుంచి వచ్చింది అనమాట. అట్లా మనం జాయిన్స్ కూడా యూస్ చేసి డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి దీనికి.
కాకపోతే దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌లో మనం కంకాటనేట్ చేయడం గానీ, ఏమైనా ఫీల్డ్స్‌ని మల్టిప్లై చేసి వాల్యూ తీసుకురావడం గానీ అలాంటివి చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీల్డ్ 1లోకి వాల్యూ జర్నల్ నంబర్ ప్లస్ కరెన్సీ కోడ్ ఎళ్లి పడాలి. జర్నల్ నంబర్ ఉండాలి. ప్లస్ కరెన్సీ కోడ్ ఉండాలి. అంటే 2 ఫీల్డ్స్‌ని యాడ్ చేసి 2 ఫీల్డ్ వాల్యూస్ యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హైఫన్ లాగా ఒక సింబల్ పెట్టి ఇన్సర్ట్ చేయాలి. అలాంటి థింగ్స్ ఇందులో చేయడానికి కుదరదనమాట. ఇన్సర్ట్ రికార్డ్ సెట్ ఏంటంటే డైరెక్ట్‌గా ఫీల్డ్ టు ఫీల్డ్ మ్యాప్ అయిపోద్ది. అడిషనల్‌గా మనం చేయగలిగితే ఒక వేరియబుల్ తీసుకొని జస్ట్ ఆ వేరియబుల్‌ని పాయింట్ చేసి వాల్యూ పాస్ చేయొచ్చు కానీ 2 ఫీల్డ్స్‌ని కంకాటినేట్ చేసి ఒక ఫీల్డ్‌కి పాయింట్ చేయడం ఇలాంటి థింగ్స్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌లో అవ్వవు. ఓన్లీ జాయిన్స్ చేసుకోవడం, వాటి మీద రేంజెస్ పెట్టుకోవడం, డేటాని ఫిల్టర్ చేసి అప్పుడు అందులో ఉన్న ఫీల్డ్స్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఫీల్డ్స్‌ని తీసుకొచ్చి ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు కానీ కంకాటినేషన్ లాంటివి చేయలేము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఇన్ దిస్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్. అయితే దీనికి ఆల్టర్‌నేట్ ఒకటుంది ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌కి. కానీ అది సెట్ బేస్డ్ ఆపరేషన్ అన్నాము. దాన్ని క్లాస్ ఉంది మనకి. రికార్డ్ ఇన్సర్టెడ్ లిస్ట్ అని ఒకటుంది. ఇది యూజ్ చేసి మనము డేటా సేమ్ అట్లానే కొంచెం సింగిల్ డేటాబేస్ కాల్‌తో డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద క్లాస్ అన్నమాట. రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్. ఇది యూజ్ చేసి మనము మల్టిపుల్ డేటా యాడ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ ట్రై టు ఇన్సర్ట్ డేటా విత్ యూజింగ్ ఇన్సర్ట్ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్. సో దీంట్లో మనం కంకాటినేట్ చేయడం అలాంటివి చేయొచ్చు అనమాట. దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో పాసిబిలిటీ ఉండదు. సో దీన్ని యూజ్ చేద్దాము. వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ కమెంట్ దిస్ అండ్ ఆల్సో దీంతో ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుందో డిఫరెన్స్ చూద్దాం. సో ఫార్ మనము ఫస్ట్ నార్మల్ జనరిక్ ఇన్సర్షన్ చేసాము. దానికేమో 1.37 మినిట్స్ ఎంతో తీసుకుంది. అండ్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌తో జస్ట్ 0.01 మినిట్ అంటే మిల్లీ సెకండ్ తీసుకుంది. నౌ విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్ విత్ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్. Record insert list is not a set based operation. It is an alternate for ఇది ఒక క్లాస్ ఇది యూజ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు బల్క్ ఇన్సర్షన్ అండ్ దీంట్లో దీనికి ఫస్ట్ క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేయాలి. సో ఫస్ట్ బఫర్ క్రియేట్ చేసి రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ క్లాస్కి బఫర్ క్రియేట్ చేసి టేబుల్ 1 ఇన్సర్ట్ లిస్ట్ ఓకే ఈక్వల్ టు న్యూ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్. ఈ క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు మనం దీనికి టేబుల్ ఐడి పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ టేబుల్కి ఇన్సర్ట్ యూజ్ చేయబోతున్నామో ఆ టేబుల్ మెన్షన్ చేయాలి. సో టేబుల్ ఐడి తెచ్చుకోవడానికి టేబుల్ నమ్ యూజ్ చేసి అండ్ దెన్ పాస్ ద టేబుల్ ఐడి దట్ ఈస్ టేబుల్ 1. డైరెక్ట్లీ యూ కెన్ సెలెక్ట్ దిస్. సో టేబుల్ చెప్పాను. ఏ టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేయబోతున్నానో ఆ టేబుల్ని ఇందులో మెన్షన్ చేయాలన్నమాట రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ అని. తర్వాత మనం జనరల్గా ఈ లూప్ ఎలా రాస్తాం వైల్ సెలెక్ట్ ట్రాన్స్ అని సేమ్ ఆ లూప్ అట్లానే రాసేయాలి వైల్ సెలెక్ట్ ట్రాన్స్. ఓకే దీంట్లో అసైన్మెంట్ ఆపరేషన్ కూడా సేమ్ మనం ఎట్లా యూజ్ చేసామో అట్లానే రాసేసుకోవచ్చు. టేబుల్ 1 and I'll just copy it from here. ఓకే సేమ్ అసైన్మెంట్ ఎలా చేస్తామో అట్లానే చేసేస్తున్నాను. టేబుల్ 1 డాట్ క్లియర్. యాక్చువల్లీ ఇక్కడ అంత అవసరం లేదు క్లియర్, ఎందుకంటే ఎవ్రీ ఫీల్డ్కి వాల్యూ అసైన్ చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ వాల్యూ ఓవర్ రైడ్ అయిపోతుంది. కొన్ని కేసెస్లో మనకి ప్రాబ్లం అవుతుందని జస్ట్ బెస్ట్ ప్రాక్టీస్కి పెట్టేమని చెప్పాను. యాక్చువల్లీ వీ డోంట్ నీడ్ దట్. సో ఈ సింటాక్స్ రాసేసిన తర్వాత మనకి ఇక్కడ 2 లైన్స్ డిఫరెన్స్ వస్తుంది అనమాట.
రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్కి ఏం చేస్తామంటే ఈ టేబుల్ బఫర్కి వాల్యూస్ అన్ని అసైన్ చేశాక ఇందులోకి మనం ఏ వాల్యూ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ వచ్చి ఇందులో సిట్ అవుతాయి కదా. ఈ బఫర్లో ఉన్న ఈ ఫీల్డ్లోకి వాల్యూ వచ్చి సిట్ అవుతుంది. సిట్ అయిన తర్వాత మేబీ నేను డేట్ ఫీల్డ్కి కూడా వాల్యూ అసైన్ చేయాలనుకుంటే డేట్ ఫీల్డ్ ఈక్వల్ టు టుడే ఇది కూడా అసైన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఏం చేస్తామంటే రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్కి మనము క్రియేట్ చేసిన బఫర్ ఉంది కదా, అది డాట్ యాడ్ అని మెథడ్ ఉంటుంది. యాడ్ మెథడ్ పెట్టి దీంట్లోకి మనము ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్న టేబుల్ బఫర్ పాస్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా అయితే ఏం చేస్తాం, టేబుల్ 1 డాట్ ఇన్సర్ట్ పెడతాం కదా, అలా పెట్టకుండా రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పి దాంట్లోకి మనం మొత్తం వాల్యూస్ ఫిల్ చేసిన ఆ టేబుల్ బఫర్ని ఇన్పుట్గా పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది వైల్ లూప్ తిరుగుతూ ఒక్కొక్క రికార్డు దీంట్లో యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం అంతా యాడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సింగిల్ డేటాబేస్ కాల్తో మొత్తం అన్ని రికార్డ్స్ తీసుకెళ్ళి ఒకేసారి ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఇన్సర్ట్ డేటాబేస్, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లా మనం ఫస్ట్ వాల్యూస్ అన్ని ఈ లిస్ట్లో యాడ్ చేసేస్తాం. ఈ క్లాస్ ఉంది కదా, దిస్ విల్ మెయింటైన్ దట్. మొత్తం దీంట్లో అన్ని యాడ్ చేసేసి ఫైనల్గా డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది సింగిల్ డేటాబేస్ కాల్తో అయిపోతుంది అనమాట. సో విల్ సీ హౌ మచ్ టైమ్ దిస్ విల్ టేక్. We'll use the same parameters which we have used earlier. Time calculate చేయడానికి I'm taking these variables. Um, just place this code properly and then start time ఏమో starting లో పెడుతున్నాను, before of the loop, and then end time last లో పెట్టండి. ఓకే, సో సేమ్ ఇందాకలాగే డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. బిఫోర్ దిస్ టేబుల్లోకి వెళ్ళి కౌంట్ చేస్తే ఇక్కడ ఇందాక ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అలానే ఉన్నాయి. సో లెట్స్ delete those records. So records got deleted from the table. Now let's go execute this insert record insert list, and where is this? Yeah. So if I execute this now, దీనికి టైం డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం ఇన్సర్ట్ రికార్డ్ లిస్ట్లో నేను డైరెక్ట్గా టేబుల్ నుంచి ఏ ఫీల్డ్ వాల్యూ కావాలంటే ఆ ఫీల్డ్ వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇక్కడ కావాలంటే నేను క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ 1 ఇది జస్ట్ 0.26 minutes తీసుకుంది. లెట్స్ సీ వెదర్